బచ్చన మళ్ళీ అరే మళ్ళీ మాకెందుకురా ఈ లొల్లి. హీరో క్యారెక్టర్ రాసుకుంటే స్టోరీ మొత్తం అయిపోతుందా? అలాగే అనిపించింది. హీరో క్యారెక్టర్ రాసుకున్నారు, స్టోరీ మిస్ అయింది, స్క్రీన్ ప్లే మిస్ అయింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ప్రాపర్ స్టోరీ లేదు. అందరూ అల్ల నరేష్ కమ్బ్యాక్ అని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అల్ల నరేష్ మాత్రం గో బ్యాక్ అని చెప్పారు ఆడియన్స్కి. సో హీర్ ఇస్ మూవీ రివ్యూ ఆఫ్ మచ్చనబల్లి. నాకైతే ఎక్కలే సినిమా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్టోరీలో తల ఉండదు, తోక ఉండదు. మూవీ స్టోరీ లైన్ ఏంటంటే 1980s తుని బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. చిన్నప్పటి నుంచి బాగా బ్రిలియంట్గా చదువుకునే మళ్ళీ సో వాళ్ళ నాన్న తీసుకున్న ఒక చిన్న డిసిషన్ వల్ల తన లైఫ్ ఎలా టర్న్ అయింది. తన లైఫ్లో ఒక అమ్మాయి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక అమ్మాయిని లవ్ చేయడం, సో వాళ్ళ లవ్ సక్సెస్ అయిందా లేదా, అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫాదర్కి మళ్ళీకి ఉన్న కాన్ఫ్లిక్ట్ ఎంతవరకు రిజాల్వ్ అయింది అనే పాయింట్. సో ప్రతి దాంట్లో మళ్ళీ తీసుకున్న డిసిషన్స్ వల్ల సినిమా స్టోరీ అంతా నడుస్తూ ఉంటుంది. ఓవరాల్ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మూవీ. ఎక్కడగా ప్రాపర్గా కనెక్ట్ అయ్యాము అనే క్యారెక్టర్ ఉండదు. అల్ల నరేష్ యాక్టింగ్ వైజ్కి వస్తే ప్రాపర్గా బాగుంది, చాలా బాగా చేశారు, కానీ ఆడియన్స్ కనెక్ట్ అవ్వకపోయారు. సో స్టోరీలోకి వస్తే 3 టైమ్ లైన్స్ ఉంటుంది. 1980s, 1990s అండ్ 2005 3 టైమ్ లైన్ తీసుకొని స్క్రీన్ ప్లే డిఫరెంట్గా ట్రై చేశారు, కానీ అసలు వర్కౌట్ అవ్వలేదు. ఇది ఒక అవుట్డేటెడ్ స్క్రిప్ట్. క్యారెక్టర్ రాసుకోవడానికే టైం సరిపోయింది అనిపించింది. ఎంతసేపు హీరో ప్రతి దగ్గర ఓవర్ యాక్టింగ్ చేయడం, లేకపోతే ఓవర్గా క్యారెక్టర్ మీద రుద్దడం ఆడియన్స్ కనిపించింది, కానీ ప్రాపర్గా స్టోరీలో క్యారెక్టర్ రాసుకున్నారు అనిపించలేదు. ప్రతి చిన్న దానికి హీరోగా హైపర్గా రియాక్ట్ అవడం. సో జస్ట్ క్యారెక్టర్ డ్రివెన్ మూవీ అనమాట. స్టోరీ ప్లాట్ ఉండదు, ఏముండదు. ర్యాండమ్గా క్యారెక్టర్స్ వస్తుంటాయి, పోతుంటాయి. ఎంత సిల్లీ చెత్త రైటింగ్ అంటే హీరోగాడు బాధ్యత ఉండదు, పని పాట లేకుండా తిరుగుతూ ఉంటాడు. అంత బాధ్యత లేకున్న హీరో, కాలేజ్ అమ్మాయి, చాలా చదువుకున్న అమ్మాయి లవ్లో పడడము. హీరో లవ్ చేస్తాడు, కానీ హీరోయిన్కి ఆల్రెడీ లవర్ ఉంటాడు. వాళ్ళిద్దరిని కలుపుదామని హీరో అనుకుంటాడు. మళ్ళీ కట్ చేస్తే హీరోయిన్ ఏమో నువ్వే నాకు బాగా నచ్చావంటది. ఏం రైటింగ్ అసలు నాకు ఎక్కలే. ఇంత వరస్ట్ రైటింగ్ ఏంట్రా బాబు అనిపించింది అనమాట. సో అలానే ఇలాంటి మూవీస్ చేయకూడదు. ప్రాపర్ క్యారెక్టర్ డ్రివెన్ కానీ ప్రాపర్ స్టోరీతో రావాలని కోరుకుంటున్నాము. ఓవరాల్ గా అల్ల నరేష్ కోసం ఒక్కసారి 1 టైం వాచబుల్ మూవీ. అండ్ ఆల్సో గైస్, అందరు వీడియో చూస్తున్నారు, ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. నా కంటెంట్ ఎలా ఉందో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మామ. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఫాలో మీ. అండ్ దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ.